దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము అనేక మార్గాల్లో నడుస్తూ ఉంటాం. మనము నడిచేటటువంటి మార్గాలు ఒక్కోసారి మనల్ని మరణాంధకారంలోకి తీసుకువెళ్ళిపోతాయి. ఒక్కోసారి మనము నడిచేటటువంటి విధానము చీకటిలో ఉండటం వలన అపాయాలు సంభవించి మనము కష్టంలోకి, నష్టంలోకి దిగిపోతూ ఉంటాం. అదే మనము ఒక రోడ్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వెలుతురు లేకపోతే ఎక్కడ గుంటలు ఉంటాయో మనకు తెలియదు, ఎక్కడ ఏ విష జంతువులు ఉంటాయో తెలియదు. కాబట్టి అపాయానికి మనము గురయ్యే ప్రమాదం ఉందండి. అందుకే మనము నడిచేటప్పుడు వెలుగుండాలి. వెలుగున్నప్పుడు అక్కడ ఆ దారిలో ఏముందనేది మనకు అర్థమవుతుంది. ఆత్మీయ జీవితంలో కూడా మనము వెలుగు మార్గంలో నడవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వెలుగు మన త్రోవకు వెలుగై ఉండాలి. మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉండేది ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ దేవుని పరిశుద్ధ లేఖనాలు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నవి. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 105వ చరణంలో ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీ వాక్యము నా పాదాలకు దీపమయ్యా, నా త్రోవకు వెలుగై ఉన్నది అని భక్తుడు రాస్తున్నాడని. దేవుని యొక్క వాక్యం అనేది మన పాదాలకు దీపం లాంటిదంట, మన త్రోవకు వెలుగై ఉంటుందంట. మనము వెలుగు కలిగినటువంటి మార్గంలో, వెలుగైనటువంటి త్రోవలో నడిస్తే మనం తొందరపడం, పడిపోము. ఏ అపాయం మనకు సంభవించదు. స్పష్టంగా మనకు దారి కనిపిస్తూ ఉంటుందండి. అదే మనము వెలుగు దారిలో నడవకుండా చీకటి మార్గంలో నడిచినట్లయితే అపాయాలు సంభవిస్తాయి, ప్రమాదాలు జరుగుతాయి, అనేక రకాల పరిస్థితులు మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓ ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ నూతన సంవత్సరంలో మనమందరము వెలుగు మార్గంలో, జీవ మార్గంలో నడవాలని దేవుని యొక్క ఉద్దేశం అండి. ఏమిటి ఆ వెలుగు అంటే దేవుని యొక్క వాక్యమే. దేవుని వాక్యమే మన పాదాలకు దీపము, మన త్రోవకు వెలుగై ఉంటుందండి. దేవుని వాక్యాన్ని బాగా చదివి, దేవుని వాక్యాన్ని మన మనస్సులో ఎక్కించుకొని, దేవుని వాక్యాన్ని మన హృదయంలో ముద్రించుకొని, మన హృదయం అనే పలక మీద దాన్ని రాసుకొని, ఆ ఆజ్ఞానుసారంగా, దేవుని వాక్యానుసారంగా మనం జీవితాలు మనం మార్చుకోగలిగితే, దేవుని వాక్య ప్రకారం మన ప్రవర్తన విధానం ఉంటే మనము వెలుగులో నడిచిన వారిగా మార్చబడతాం. మన పాదములు తొట్టిల్లవు, మనకు అపాయము సంభవించుతుంది. ఏ ప్రమాదాలు జరగకుండా వెలుగు మార్గంలో తిన్నగా వెళ్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. దేవుని వాక్యమే మన పాదాలకు దీపము, మన త్రోవకు వెలుగై ఉన్నది. పాదాలు నడకకు సాదృశ్యం. మన నడక, మన ప్రవర్తన వెలుగుమయంగా ఉండాలి అంటే దేవుని వాక్యం చేత మనం నడిపించబడాలి. అంతేకాని మన సుబుద్ధిని ఆధారం చేసుకొని మనకేదో ఆలోచనలు వచ్చినాయని, ప్రేరేపణలు కలుగుతాయని మన ఇష్టానుసారంగా నడిస్తే, ఎవరో ఏదో చెప్పారులే అని వారి గైడెన్స్లో నువ్వు నడిచేవంటే నువ్వు చీకట్లో నడిచిన వాడు అవుతావు. తుదకు నువ్వు మరణాంధకారంలోకి దిగిపోతావు. సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్యమే మనకు ప్రమాణము. దేవుని వాక్య ప్రకారమే మనం నడకుండాలి. దేవుని వాక్యాన్ని మనము మైండ్లో ఎక్కించుకొని, వాక్యాన్ని మనం బేస్గా తీసుకొని, వాక్య ప్రకారం మనం నడిచినట్లయితే వెలుగులో నడుస్తాము, జీవ మార్గంలోకి వెళ్తాము, తుదకు నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.